సార్ మనం బీచ్ వైపు నుంచి సముద్రం వైపు వెళ్ళేటప్పుడు సముద్రం కింద ఉన్న ల్యాండ్ అంతా ఒకేలా ఉంటుందా? ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ ఉంటుందా సార్? అవునమ్మా, నువ్వు అనుకున్నది కరెక్టే. సముద్రం కింద ల్యాండ్ అంతా కూడా ఒకేలా ఉండదు. యాక్చువల్‌గా చెప్పాలంటే మనం చూసే కాంటినెంట్స్ ఏవైతే ఉంటాయో అవి అందరూ సముద్ర తీరం రాగానే ఎండ్ అయిపోయాయి అనుకుంటారు. బట్ సముద్ర తీరం రాగానే ఒక కాంటినెంట్ ఎండ్ అవ్వదు. కాంటినెంట్ ఆ ఖండాలనేవి సముద్రం లోపల కొంత దూరం వరకు కూడా ఉంటాయి. వాటిని మనం కాంటినెంటల్ మార్జిన్స్ అని చెప్పి పిలుస్తాం. అయితే ఇందులోకి ఏమొస్తాయని చెప్తాను విను. ఒకసారి మనం బీచ్ నుంచి స్టార్ట్ అయ్యాం. బీచ్ నుంచి అలా ముందుకు వెళ్తున్నాం. ముందుకు వెళ్తూ ఉంటే నీకు ఫస్ట్ కనిపించే ప్రాంతం ఎలా ఉంటుందంటే తక్కువ స్లోప్‌తో, తక్కువ లోతుతో దగ్గర దగ్గర 200 మీటర్లు అంతకంటే తక్కువ లోతుతో ఉన్న ఒక ప్రాంతం కనిపిస్తుంది. దీన్ని మనం కాంటినెంటల్ షెల్ఫ్ అంటాం. ఇది కాంటినెంట్ యొక్క కంటిన్యూషన్. సముద్రం కింద కాంటినెంట్ యొక్క కంటిన్యూషన్. ఈ కాంటినెంటల్ షెల్ఫ్‌లోనే మనకి రకరకాల రిసోర్సెస్ దొరుకుతాయి. పెట్రోలియం గానీ, ఇలాంటి రిసోర్సెస్ గానీ, లేదా బయోడైవర్సిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి చూసే ఫిషెస్ గానీ, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి మనం కాంటినెంటల్ షెల్ఫ్ దాటుతూ ఉంటే ముందుకు వెళ్ళాక ఒక 200 నాటికల్ మైల్స్ ఇలా దూరం వెళ్ళాక కొంచెం కాంటినెంటల్ షెల్ఫ్ ఒక దగ్గర ఎండ్ అయిపోయి దాన్నే మనం సెల్ఫ్ బ్రేక్ అంటాం. అక్కడ ఎండ్ అయిపోయి అక్కడి నుంచి ఒక్కసారిగా లోతు పెరగడం స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం కాంటినెంటల్ స్లోప్ అని చెప్పి పిలుస్తాం. ఈ కాంటినెంటల్ స్లోప్‌కి అంత ఇంపార్టెన్స్ లేదు, సిగ్నిఫికెన్స్ ఏం లేదు. ఈ కాంటినెంటల్ స్లోప్ దాటాక మనకి దాని కింద మనకి రివర్స్ ద్వారా వెళ్ళిన సెడిమెంట్స్ అన్నీ ఉంటాయి కదా సముద్రంలోనికి. ఈ సెడిమెంట్స్ అన్నీ అలా సముద్రం లోపల నుంచి కాంటినెంటల్ షెల్ఫ్ మీద నుంచి ట్రావెల్ చేసుకుంటూ కాంటినెంటల్ స్లోప్ నుంచి కింద పడి కాంటినెంటల్ స్లోప్ యొక్క కింద భాగంలో సెటిల్ అవుతాయి. ఆ ప్రాంతాన్ని అంటే అలా బురదగా సెడిమెంట్స్‌తో కూడుకున్న ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని మనం కాంటినెంటల్ రైజ్ అని చెప్పి పిలుస్తాం. ఈ కాంటినెంటల్ రైజ్ మనం దాటిన తర్వాత ఇంకా సముద్రం యొక్క ఒరిజినల్ సర్ఫేస్ స్టార్ట్ అవుతుంది. అంటే కాంటినెంటల్ రైజ్ వరకు కాంటినెంటల్ సెల్ఫ్, స్లోప్ మరియు రైజ్ ఈ మూడింటిని కలిపి మనం కాంటినెంటల్ మార్జిన్స్ అని చెప్పి పిలుస్తాం. అంటే కాంటినెంట్‌కి ఓషియన్‌కి మధ్యలో ఒక బౌండరీ లాంటివి. ఒక్కసారి మనం కాంటినెంటల్ రైజ్ దాటాక మొత్తం సముద్రం యొక్క అండర్‌నీత్ ఫ్లోర్, సముద్ర సీ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో అదంతా కంప్లీట్‌గా కంటిన్యూస్‌గా అలా ఒక పెద్ద ప్లెయిన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. దాన్నే మనం అబిస్సల్ ప్లెయిన్ అంటాము. ఇది చాలా చీకటిగా, చాలా అసలు ఎలాంటి లైఫ్ కూడా, అంత ఎక్కువ లైఫ్ కూడా లేకుండా ఉంటుంది. దీన్నే మనం అబిస్సల్ ప్లెయిన్ అంటాము. ఇది చాలా ఎక్కువ ఏరియాని కవర్ చేస్తుంది. యాక్చువల్‌గా చెప్పాలంటే ఎర్త్ మీద చాలా ఎక్కువ ఏరియాని కవర్ చేస్తుంది. బట్ బయోడైవర్సిటీ పరంగా, వీటి పరంగా మాత్రం చాలా తక్కువ ఇంపార్టెన్స్‌ని కలిగి ఉంది. అలాగే ఈ అబిస్సల్ ప్లెయిన్ కూడా ఇది స్ట్రైట్‌గా ఉండిపోకుండా అందులో కూడా రిడ్జెస్, ట్రెంచెస్ లాని రకరకాల స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ సార్.